అందరు చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నాలుగో అధ్యాయం 1వ వచనం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింప ఆరంభించగా జనములు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా నేను యేసుప్రభువు వారు తన దగ్గరికి వచ్చేటువంటి ఆ బహుజన సమూహాన్ని చూసి వారికి బోధిస్తూ ఉన్నాడు. యేసుప్రభువు వారు బోధిస్తూ ఉంటే చాలా మంది వాక్యం వింటున్నారు. కొంతమంది ఏమో చాలా బాగా చెప్పావని ఆయనకు మార్కులు వేస్తున్నారు. కొంతమంది ఏమో వినేసి వెళ్ళిపోతున్నారు. మరి కొంతమంది ఏమో ఆయన వాక్యం విని గ్రహించకుండా ఉంటున్నారు. రకరకాలుగా వాక్యము అక్కడ బోధిస్తూ ఉండగా ఆ వాక్యం ఎలాగా పనిచేస్తుందో దేవుడు వాళ్ళకి వివరించి చెప్తున్నాడు. చూద్దాం. ఇక్కడ గమనిస్తే ఈ అధ్యాయంలో చూస్తే ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా నేను చాలా సంగతులు బోధిస్తున్నాడు. ఉపమాన రీతిగా ఉపమానాలు చెప్పి వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇన్ని ఉపమానాలు చెప్పి వారికి బోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు, ఆ చాలా సంగతులు ఏంటో మనం తెలుసుకుందాం. ఆ ఉపమానాలు ఏంటో మనం తెలుసుకుందాం ఈరోజు. 3వ వచనం. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఇక్కడ విత్తువాడు అంటే ఎవరంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం. విత్తువాడంటే ఆ విత్తనం ఏంటి? దేవుని వాక్యాన్ని ప్రకటించడం. అయితే ఆ దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు ఆ వాక్యము ఎక్కడ పడుతుందంటే రకరకాల నేల మీద పడుతుందంట. ఆ రకరకాల నేలలు ఏంటివి? ఆ నేల మీద ఆ వాక్యం పడితే ఏమవుతుంది అనే విషయాలు ఇందులో రాయబడ్డాయి. అవి తెలుసుకుందాం. మొదటగా చూస్తే ఇక్కడ ఈ ఉపమానాలు చెప్పినప్పుడు, యేసుప్రభువు వారు చెప్పినప్పుడు శిష్యులు కూడా దాన్ని గ్రహించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు చదువులేని వారు, పామరులు. అయితే ఆ ఉపమానం ఎందుకు చెప్పుకొని దాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. 4వ వచనం. విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముళ్ళ పొదలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన కనుక అవి ఫలింపలేదు. హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయము 8వ వచనం.
కొన్ని మంచి నేలన పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించను. ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఈ వాక్యం మనం చాలాసార్లు ధ్యానించాము, అయినప్పటికీ ఇందులో కొన్ని సత్యాలు తెలుసుకుందాం. అయితే శిష్యులు ఈ ఉపమానం చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించబోయినప్పుడు యేసుప్రభువు వారు ఏం చెప్పారో చూద్దాం. తర్వాత చదవండి అమ్మా, 9వ వచనం. 9 చదవండి. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. చాలు, ఈ ఉపమానం చెప్పి వింటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పేశాడు. వాక్యం కొంతమంది వింటారు, విన్న తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ శిష్యులు ఏం చేశారో చూద్దాం. 10వ వచనం. 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన అడిగిరి. చాలు. అయితే చుట్టూ ఉన్నటువంటి చూడండి, ఆయన శిష్యులు వచ్చారంట ఒంటరిగా ఉన్నప్పుడు. వచ్చి, అయ్యా, వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఈ ఉపమానం గురించి ఆయన అడిగారు, మళ్ళీ ఒకసారి చెప్పండి దీని గురించి అని అడిగినప్పుడు చదవండి నెక్స్ట్ వచనం. దేవుని రాజ్యము 11వ వచనం చదవండి అమ్మా 11వ వచనం. అందుకు ఆయన దేవుని రాజ్యము తెలుసుకొనుటకు మీకు అనుగ్రహించబడి ఉన్నది గాని 11వ వచనం. అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలపటి నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకై చూచియు కనుగొనుటకును వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్ని ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నవానని వారితో చెప్పాను. చాలు. ఇక్కడ చూస్తే దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడంటే, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడినది. శిష్యులు చదువుతున్నారు, ప్రభా దీని ఉపమానము చెప్పు. ఎవరైతే వాక్యం విని దాని అర్థం చెప్పు ప్రభా, నాకు అర్థం కావట్లేదు, నాకు మరలా బోధించు, దానికి వివరంగా చెప్పు అని ఎవరైతే అడుగుతారో దేవుడు వాళ్ళకి అదే ఉపమానాన్ని మర్మముతో కూడి బోధిస్తాడంట. హల్లెలూయా. అందుకే వాక్యం వినేసి, ఈరోజు వాక్యం విన్నావు, వినేసి పక్కన పెట్టావు, మళ్ళీ నీ పనులు మళ్ళీ చేసుకున్నావు, మళ్ళీ రేపు వచ్చి ఇంకొక వాక్యం వింటున్నావు, మళ్ళీ ఎల్లుండి వచ్చి ఇంకొక వాక్యం వింటున్నావు. అట్లా వినడం వల్ల ఏ ప్రయోజనం ఉంటుందా? ఉండదు. కానీ వీళ్ళేం చేశారు, వినేటువంటి ఆ ఉపమానం యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభా దీని గురించి మాకు మరలా చెప్పు అని అడుగుతున్నాడు. అడిగితే యేసయ్య ఏమన్నాడు చూద్దాం, ఒక్క నిమిషం. 13వ వచనం చదవండి. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగూ తెలియనను. చాలు. వాక్యం చదివేటప్పుడు ఇక్కడ హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, మళ్ళీ ఒకసారి చదవండి. ఎన్నో వచనం? 13వ వచనం. మరియు ఈ ఉపమానము నీకు తెలియలేదా? అన్నీ మీకు ఎలాగో తెలియనను. చాలు. మరియు ఈ ఉపమానము మీకు తెలియలేదా? అలాగైతే ఈ ఉపమానం అన్నీ మీకు ఎలాగో తెలియను. అంటే ఉపమానాలు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎన్నో గ్రహించలేకపోతున్నారు. ఎన్నో మెసేజ్లు చెప్పినా, ఎన్ని వేల మెసేజ్లు చెప్పినా ఆ మెసేజ్లు ఉన్నటువంటి అర్థము, ఆ మర్మము తెలుసుకోలేకపోతున్నారు. అందుకే దేవుడు
ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, ఏంటి కారణము అనే మర్మం కూడా చెప్తున్నారు దేవుడు. ఎందుకు వాక్యము తెలుసుకోలేకపోతున్నారు, వాక్యం ఎందుకు గ్రహించలేకపోతున్నారు, ఈ వాక్యం ద్వారా ఎందుకు వాళ్ళు ఫలించలేకపోతున్నారో కూడా దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. కేవలం వాక్యం వినడమే కాదు, ఆ వాక్యం ఎందుకు గ్రహించలేకపోతున్నాం, ఆ వాక్యం విని ఎందుకు ఫలించలేకపోతున్నాం అనేది కూడా తెలుసుకోవాలి మనం. అదే ఒక మర్మం. అందుకే దేవుని రాజ్య మర్మములు తెలుసుకున్నట మీకు అనుగ్రహించబడిందని దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. వీళ్ళు కేవలం వింటున్నారు కానీ గ్రహించట్లేదు, ఫలించట్లేదు. ఎందుకు చూద్దాం. హల్లెలూయా. ఏం జరిగింది, పరిస్థితి ఎక్కడ తేడా వచ్చిందో చూద్దాం. పరిస్థితి ఎక్కడ బెడిసి కొట్టిందో కూడా చూద్దాం. ఎన్నో వచ్చి చదువుతారంటే 12 చదవండి. 12వ వచనం. వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచి కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. అంటే ఇక్కడ ఎందుకు దేవుడు ఇన్ని ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు అంటే వాళ్ళు ఎక్కడున్నారు, వెలుపట ఉన్నారు. వెలుపట ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు చూద్దాం. వెలుపట అంటే బయట, దేవునికి లోపల లేరు వీళ్ళు, దేవుని బయట వెలుపల ఉన్నవారు. అందుకే వాళ్ళకు ఉపమాన రీతిగా చెప్తున్నాడు దేవుడు. ఈ రోజుల్లో సంఘాల్లో చూస్తే దేవుని సేవకులు వాక్యం చెప్తుంటే అబ్బా పలాని సేవకుడు బాగా చెప్పిండు అంటాం. అదే సేవకుడు చెప్పాలి ఇప్పుడు విశ్వాసులకు, వీళ్ళు గ్రహించలేదురా బాబు, ఈ వాక్యం విని వీళ్ళు ఫలించలేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు వాక్యమేనని సేవకులు బాగా చెప్తారు. అయితే ఇక్కడ గమనిద్దాం, వీళ్ళు ఏం చేశారంట, వెలుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురు అని చూచుటకైతే చూచియు కనుగొనకను వినుటకైతే విని గ్రహింపకను ఉండుటకును అన్ని ఉపమాన రీతిగా బోధించాడు. ఎందుకు, వీళ్ళు వెలుపడున్నారు, చూస్తారు, వింటారు కానీ గ్రహించరు. అందుకే ఉపమాన రీతిగా బోధిస్తాడు. గ్రహించే వానికి మర్మాలు చెప్తాడు దేవుడు. వీళ్ళు గ్రహించరు కాబట్టే, గ్రహించే శక్తి లేదు కాబట్టే వీళ్ళకు దేవుడు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. కొందరు కథలు చెప్పాలా, కథలు చెప్పి వాక్యం చెప్పాలా. ఎందుకు, గ్రహించడానికి. గ్రహించే శక్తి వాళ్ళకు లేదు. కొందరికి జోకులు చెప్పాలా, నవ్విస్తూ వాక్యాన్ని కవ్విస్తూ చెప్పాలి. కొందరికేమో ఎందుకంటే వాళ్ళకు బోరు కొడుతుంది వాక్యం, బోరు కొడుతుంది అంట వాక్యం. ఎందుకు వాక్యము అయితే వీళ్ళకి ఎందుకు అన్ని ఉపమాన రీతిగా బోధిస్తున్నాడంటే వాళ్ళు గ్రహింపక ఉన్నారు కాబట్టి. చూడండి, వారు చూచుటకైతే చూచి కనుగొనకయు, చూస్తున్నారు, ఆ వాక్యాన్ని చూస్తున్నారు, కనుగొనలేకపోతున్నారు. ప్రాబ్లం ఎక్కడుంది, వింటున్నారు, గ్రహించలేకపోతున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి అన్ని ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. ఇటువంటి బ్యాచ్ ఉన్నారా, చూస్తారు ఏమీ తెలుసుకోరు. ఈ వాక్యం ఎందుకు ఇలా ఉంది, దేవుడు ఎందుకు రాపించాడు, ఈ వాక్యంలో ఏముంది, నేను ఏం చూడాలా అని తెలుసుకునే వాళ్ళు ఉన్నారా? దావీదు అంటాడు, నీవిచ్చిన వాక్యము ధ్యానించటకై రాత్రి జాములు కాకమునిపే నా కన్నులు తెరుచుకుందును అంటాడు. హల్లెలూయా. ఎందుకు కన్నులు తెరుచుకున్నాడు రాత్రి అనుకుందే, దాన్ని ధ్యానించాలా, అందులో ఏముందో తెలుసుకోవాలా, ఆ మర్మాలు, ఆ జ్ఞానము తెలుసుకోవాలని ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నాడంట బాగా దావీదు. కేవలం వాక్యం విని వెళ్ళిపోతున్నావా, అయితే నీవు దేవునికి తిరుగుతావు, క్షమాపణ పొందుతావు, కానీ ఇందులో ఉండే మర్మాలు గ్రహించలేవు. అయితే నువ్వు ఎటువంటి వాక్యం వింటున్నావు, ఉపమాన రీతిగా ఉండే వాక్యాలు వింటున్నావా, దేవుని మర్మాలతో కూడిన వాక్యాలు వింటున్నావా? ఉపమాన రీతిగా ఉండే వాక్యాలు వింటున్నావంటే నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు, తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు అని అర్థం. దేవుని మర్మాలు తెలుసుకుంటున్నావా, అయితే
పరలోక జ్ఞానమును నువ్వు తెలుసుకుంటున్నావు. హల్లెలూయా. బైబిల్లో ఉంది, నా ప్రజలు జ్ఞానము లేకనే నశించిపోతున్నారు. అందుకే దేవుని మర్మాలు మనం తెలుసుకోవాలి. చూడండి, శిష్యులు వాళ్ళు చదువు లేనప్పటికీ దేవుడు వాళ్ళకు మర్మాలు బోధిస్తాడు. ఎందుకు మర్మాలు బోధిస్తున్నారు? వాళ్ళు దేవుని అడిగి, అర్థం కాకపోతే అడిగి తెలుసుకుంటున్నారు. హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తున్నారు. దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టి వచ్చిన వారు, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి వారు. అందుకే దేవుడు వాళ్ళకి ఏం బోధిస్తున్నాడు? మర్మములు. మరి మిగతా వారికి, వెలుపరుండే వారికి ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. అయితే వీళ్ళకు ఈ ఉపమానాలే అర్థం కావట్లేదు, ఇక మర్మాలు ఏం అర్థమైతే మీరు అనుకోవచ్చు. మర్మాలు అర్థం కాకపోయినా దేవుడు వాళ్ళకి ఎలా చెప్తున్నాడు? వాళ్ళకు వివరించి, చూపించి, డెమాన్స్ట్రేషన్ చేసి హల్లెలూయా చూపిస్తున్నాడు. చూసారా? ఒక నీళ్లు తీసుకురండి. ఒక పెళ్లిలో ఆ ద్రాక్షరసం అయినప్పుడు నీళ్లు తీసుకురండి, తీసుకుని వచ్చారు. అందులో నింపండి, నింపారు. అదేమైపోయింది? ద్రాక్షరసం. అప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? విశ్వాసం. అన్ని వాళ్ళకు ఉపమానితి కాదు, అన్ని కళ్ళ ముందు చేసి చూపించి నేర్పిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప కృపనిచ్చాడు దేవుడు. ఇప్పుడు నీకు వాక్యాన్ని ఉపమాన రీతిగా తెలుసుకుంటావా? మర్మాలతో తెలుసుకుంటావా? ఉపమాన రీతిగా ఎవరికి చెప్తున్నాడు దేవుడు? ఎందుకు చెప్తున్నాడు వాళ్ళకు ఉపమాన రీతిగా? వాళ్ళు గ్రహించలేరు, కనుగొనలేరు కాబట్టి వాళ్ళకు ఉపమాన రీతిగా చెప్తున్నాడు. అయితే అందులో కూడా మర్మాలు చూద్దాం. మరి ఎందుకు ఒక్కొక్కరి విషయంలో వాక్యం ఎలా జరుగుతుందో చూద్దాం. ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడంటే వాళ్ళ హృదయాలు చూస్తున్నాడు. ఒక వాక్యము వాళ్ళకు వినిపించినప్పుడు ఆ వాక్యం ఎలా పనిచేస్తా ఉంది. కేవలం విని వదిలేస్తున్నారా? చూడండి, ఎలాంటి వారు విని వదిలేస్తారంటే, వాక్యం విని కొందరు పక్కన పెడతారు, మళ్ళీ ధ్యానిద్దాంలే సమయం ఉన్నప్పుడు అని. వీళ్ళెవరు? ధ్యానిద్దాంలే అనుకుంటారు. ఆ రోజు అట్లా వెళ్ళిపోతుంది. వీళ్ళే త్రోవ పక్కన ఉండేవాళ్ళంట. ఎవరు వీళ్ళు? త్రోవ పక్కన ఉండేవాళ్ళు. అంటే వాళ్ళకి ఆసక్తి లేదు. ఈ వాక్యం చెప్పారు, నేను దీన్ని ధ్యానించాలా, ఇందులో ఉండే మర్మాన్ని తెలుసుకోవాలా. ఈ వాక్యము నేను విని, ఈ వాక్యం నాకు ఎలాంటి ఫలం ఇస్తుంది, ఈ వాక్యం ద్వారా నేను ఎలా ఫలాన్ని పొందుకోవాలా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి వాక్యం చదువుకొని ఈరోజు ఈ వాక్యం ఈ విద్యాలు చదివాను అమ్మాయి అనుకుంటారు. అలా వాక్యం చదవడం ఓకే, బైబిల్ కంప్లీట్ చేస్తావు, కరెక్టే, మంచిదే. బట్ అందులో ఉన్నటువంటి ఆ మర్మాన్ని గ్రహించినప్పుడే నువ్వు ఆ వాక్యం వీళ్ళు ఫలిస్తుంది. వాక్యం ఫలించాలంటే ముందు నీ హృదయం ఎలా ఉండాలో చూద్దాం. ఇక్కడ దేవుడు ఆ పొలం కంటే హృదయం గురించి మాట్లాడుతున్నాడు. 12వ వచనం గురించి మనం కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇక్కడ వెలుపల ఉండేవారు ఎవరు అంటే అవిశ్వాస హృదయం గలవారు. ఎవరు వెలుపల ఉండేవారు? అవిశ్వాస హృదయం. కాబట్టి వీళ్ళకు విశ్వాసం లేదు. అందుకే దేవుడు వాళ్ళకు విశ్వాసం ఉంచితేనే నీ హృదయానికి సత్యం బయలుపరచబడుతుంది, ఆ మర్మం తెలుసుకుంటావు. అయితే విశ్వసించలేదనుకోండి, నీవు ఆ సత్యం మరుగైపోతుంది, నీకు ఆ సత్యాన్ని గ్రహించలేవు. అందుకే దేవుడు ఉపమాన రీతిగా బోధిస్తున్నాడంట. చూద్దాం ఇంకా కొన్ని విషయాలు. ఎక్కడి నుంచి చూద్దామంటే 15వ వచనం చదువుకుందాం. త్రోవ ప్రక్కన నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. చాలు.
త్రోవ పక్కన పడిన వారు. అంటే వీళ్ళు ఎలాంటి బ్యాచ్ చూద్దాం. వీళ్ళ బ్యాచ్ ఏంటి? ఇక్కడ ఈ వాక్యం ఎక్కడ పడిందంట? హృదయంలో పడలేదు, చెవి దగ్గరికే వచ్చేసింది. ఇంకా పక్కనే ఉంది, చెవి పక్కనే ఉంది. వాక్యం హృదయంలోకి వెళ్ళలేదు, త్రోవ పక్కనే పడిపోయింది. త్రోవ పక్కన పడితే విన్న వాక్యం విని ఊరికి అట్లే వదిలేస్తే ఏమవుతుందంట? వెంటనే ఏమవుతుందంట? సాతాను వచ్చి వాయులో విత్తబడిన వాక్యము ఎత్తుకుపోవును. చూసారా? హృదయంలో పడింది, కానీ ఏమైంది పరిస్థితి? సాతాను, చెప్పండి, డెవిల్ అనండి. వాక్యాన్ని దొంగిలించేవాడు ఎవరు? సాతాను. నువ్వు విన్న వాక్యం అనుకున్నావు, నేను వాక్యం విన్నాను, కానీ నువ్వు గుర్తుపెట్టుకోకపోతే, గ్రహించకపోతే ఆ విన్న వాక్యం కూడా డెవిల్ దొంగిలిస్తాడంట. అలా చూడండి, విన్న వాక్యాన్ని దొంగిలించేవాడు. అందుకే వాక్యం ఎక్కడ పడాలా నీకు? ఎక్కడ పడాలి? మంచి నేల మీద పడాలి. మంచి మనస్సుతో, మంచి హృదయముతో, ఆసక్తితో, వినయముతో, విధేయతతో వాక్యం విన్నావా? అది ఫలిస్తుంది. కానీ ఇలాంటి వాక్యం త్రోవ పక్కన కూర్చొని ఏదో విన్నామా లేదా ఏదో విండకైతే వింటున్నాం అనుకోండి, ఆ వాక్యం ఫలించదు. ఆ డెవిల్ వచ్చి నువ్వు ఆ వాక్యం ఎత్తుకుపోద్దంట. చూడండి, వాక్యం ఎంత విలువైందో చూడండి. నువ్వు ఫలించే వాక్యము, నీ జీవితానికి అవసరమయ్యే వాక్యము, నీ జీవితాన్ని నిలబెట్టే వాక్యము, అటువంటి వాక్యం నువ్వు వింటూ ఉంటే నువ్వు ఎంత లైట్గా తీసుకున్నావో ఆ డెవిల్ వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. వీళ్ళు ఎవరంట? త్రోవ పక్కన పడేవారు. నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ చూద్దాం. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. ఈ బ్యాచ్ ఎవరంటే వాక్యం అనగానే అబ్బా అయ్యగారిని సర్టిఫై చేసే బ్యాచ్లు, సేవకులకు సర్టిఫికేషన్ ఇచ్చే బ్యాచ్. ఈ బ్యాచ్ వాక్యం ఎంత బాగా చెప్పినావు, వాక్యం ఎంత బాగా చెప్పినావు, సర్టిఫికేషన్ ఇచ్చే బ్యాచ్. బ్యాచ్ కానీ వీళ్ళు సంతోషం. చూడండి, వీళ్ళు ఎవరు? రాతి నేల అని చెప్పండి. రాతి నేల అంటే వీళ్ళు వాక్యాన్ని లోతుగా అన్వేషించరు, వాక్యాన్ని లోతుగా తెలుసుకోరు, వాక్యమును ఎక్కువసేపు ధ్యానించరు. చదువుకుంటూ వెళ్ళిపోతారు అంతే, వాక్యం వింటా ఉంటారు అంతే. ఎప్పుడు వాక్యం వినే టైమే కానీ దాన్ని ధ్యానించే బ్యాచ్ కాదు వీళ్ళు. ఆ వాక్యాన్ని లోతుగా తెలుసుకునేటువంటి బ్యాచ్ కాదు. కాబట్టి చూడండి, వీళ్ళు ఎవరంటే వీళ్ళకి వాక్యం చదువుతుంటే బాగా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. బట్ ఆ వాక్యాన్ని లోతుగా మాత్రం తెలుసుకోలేరు వీళ్ళు. కాబట్టి ఇటువంటి వారి వల్ల ఏ ప్రాబ్లం వస్తుందో చూద్దాం. రాత్రి విత్తబడిన ఎవరైనా వాక్యం విని సంతోషంగా అంగీకరించేవారు అయితే వారిలో ఏం లేదంట? వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతరపడుదురు. చూసారా? ఇప్పుడు ఏరే వాళ్ళలో ఎంత బాగా చెప్పారో వీళ్ళు తెలుసుకుంటారు, కానీ ఈ వాక్యం వీళ్ళు ఎంత లోతుగా గ్రహించారో వీళ్ళు తెలుసుకోరు. ఈ వాక్యం ఎంత జాగ్రత్తగా వాళ్ళు కనిపెట్టుకుని, ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారో వాక్యాన్ని వీళ్ళు తెలుసుకోరు. రాతి నేల చూడండి, వేరు లేనందున నిలుస్తారు. కాబట్టి అయితే ఎంతకాలం? కొంతకాలమే. ఏదైనా వాక్యం నిమిత్తం శ్రమలు వచ్చినాయి అనుకుందాం, కష్టం వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఈ దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఈ దేవుడు నాకెందుకు ఇలా జరిగింది, నేను వాక్యం బాగా వింటున్నాను, ధ్యానిస్తున్నాను, చర్చికి వెళ్తాను, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, అందరూ బాగానే ఉన్నారు, నీకెందుకు ఈ కష్టం వచ్చింది. కొందరు అంటూ ఉంటారు, చూడండి, ఇంత ప్రార్థన చేసినావు, ఇంత చర్చికి వెళ్తున్నావు, ఇంత దర్శన భాగాలు ఇస్తున్నావు, నీకెందుకు కష్టాలు వచ్చినాయని లోపల ఏమొస్తుందంట? అభ్యంతరాలని చెప్పండి. ఏమొస్తుంది?
అభ్యంతరాలు వచ్చినాయి అంటే అర్థం ఏంటి? ఏ నెల ఉంది అతనికి? రాతి లాంటి హృదయము. ఏ హృదయం ఉంది? రాతి ఉంది. అంటే అతనిలో ఏమి లేదు? మట్టి లేదు. ఎందుకు? మట్టి కిందనే రాయి ఉంటుంది చెప్పండి. రాతి నేల లోతుగా ఉండదు. మట్టి కింద ఏముంటది? రాయి ఉంటది. కాబట్టి విత్తనము మొదట మొలకెత్తుతుంది. అయితే ఏమవుతుంది? సులభంగా అది కొంతకాలమే మొత్తం మొలకెత్తుంది. రాయి ఉంది, అడ్డగిస్తుంది, ఎక్కువ కాలం నిలబడదు, అది పడిపోతుంది, ఫలించలేదు. అందుకే దేవుని వాక్యమును లోతుగా ధ్యానించడము, అన్వేషించడము, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి నడిస్తే నువ్వు నిలబడతావు. ఆ వాక్యం నిలబెడతావు. ఆ వాక్యం ద్వారా నువ్వు ఫలిస్తావు. ఆ వాక్యం ద్వారా నువ్వు జీవిస్తావు. ఆ వాక్యం నేను ఏం చేస్తా అంటే మూడంతలుగా ఫలింపచేస్తుందంట. హల్లెలూయా. అందుకే వినేటప్పుడు గ్రహించడం అనేది చాలా ఇంపార్టెంట్. వాక్యం వినుట, చెప్పండి, వినుట, గ్రహించుట, ఫలించుట, ఈ మూడు ఇంపార్టెంట్. నువ్వు వింటున్నావు, గ్రహించలేదు అనుకోండి, కొందరు వింటారు, గ్రహిస్తారు, ఫలించలేరు. ఇంకో బ్యాచ్ చూద్దాం. వినవచనమంటే ఇతరులు ముండ్ల పొదలోనే విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోహములను, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. అంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇది ముళ్ళ పొదలు అన్నమాట. ముళ్ళు గుచ్చుకుంటా అంటే కొందరికి డబ్బు, ధనము, ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విచారాలు. పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, ఇల్లు లేదు, అవి లేవు, ఇవి లేవు, ఇవి లేవు, అవి లేవు అని చెప్పేసి లోపలికి వచ్చేవన్నీ ఒక ముళ్ళ పొదల్లాగా తయారవుతాయి. వాక్యం వింటూ ఉంటారు, కానీ ఇవి ఎలాగ మొలుస్తాయి? లోపల ముళ్ళ పొదలు. ఈ వాక్యం లోపల వింటూ ఉంటారు, ఇవేమో ముళ్ళ పొదల్లాగా తయారైపోతూ ఉంటాయి. చింత, వేదన ఏం చేస్తాయి? ఈ వాక్యం విన్నా సరే ఈ ముళ్ళ పొదలు పెరుగుతున్నాయి కానీ వాక్యం పెరగట్లేదు. చెప్పండి, ముళ్ళ పొదలు పెరుగుతున్నాయి కానీ వాక్యం పెరగట్లేదు. సమస్యలు ఎక్కువైతున్నాయి కానీ వాక్యం ఎదగట్లేదు. చెప్పండి, వాక్యంలో ఎదగలేకపోతున్నారు వీళ్ళు. ఏవి పెరుగుతున్నాయి? ముళ్ళ పొదలు పెరుగుతున్నాయి. పెరిగి పెరిగి ఏం చేస్తున్నాయి? విన్న వాక్యమును అవి అణిచేస్తున్నాయి. చెప్పండి, వాక్యమును అణిచివేస్తున్నాయంట. కాబట్టి అవి ఏమైపోతాయి? నిష్ప్రయోజనము. అందుకనే వాక్యము ఏం చేయాలంటే విన్న వాక్యం ద్వారా ఆ ముళ్ళ పొదలను ఏం చేయాలా? అణిచేయాలా. ఆ చింతను అణిచేయాలా, మోసాన్ని, ఆ కావాల్సిన అణిచేస్తే చూడండి, పౌలు అంటాడు, నా శరీరం నేను నల్లగొట్టుకుంటున్నాను. ఎందుకు నల్లగొట్టుకున్నాడు? ఇది నా మాట వినదేమో, ఇది నన్ను మోసం చేస్తుందేమో, ఇది చెప్పిన నేను వినను. అందుకే ఆ ముళ్ళ పొదలను అణిచేసినప్పుడే నువ్వు వాక్యం ద్వారా ఫలిస్తావు. వాటిని అణిచేయలేకపోతున్నావా? విన్న వాక్యమే నీకు నిష్ప్రయోజనం అయిపోతాయి. ఇంత వాక్యం విన్నావు, ఏం ప్రయోజనం? ఈ ముళ్ళ పొదలు ఉంటాయి కొందరికి, వాటిని బంధించాల, రాతి నేలను బంధించాల, త్రోవ పక్కను ఇవన్నిటిని తీసివేసేయాల మనం. అప్పుడే ఈ వాక్యం నీలో పరిపూర్ణంగా ఫలిస్తుంది. హల్లెలూయా. చూద్దాం, చివరిగా ఒక నెల ఉంది, అది కూడా తెలుసుకొని ముగించుకుందాం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యమును విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పింది. అంటే ఏంటి? వాక్యం విని వారందరూ ఫలిస్తారా? ఫలించరు. వాక్యం విన్న వాళ్ళందరూ గ్రహిస్తారా? గ్రహించరు. ఎలాంటి వారు వాక్యం విని గ్రహించి ఫలిస్తారంటే మంచి నేల అని చెప్పండి. మంచి నేల అని చెప్పండి. అంటే ఆ వాక్యం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే
ధ్యానిస్తారు, బాగా ప్రార్థన చేస్తారు, ఆ వాక్యం బట్టి నడుచుకుంటారు, ఆ వాక్యం కొరకు నిలబడతారు, ఆ వాక్య ప్రకారము వాళ్ళు ఏం చేస్తారంటే జీవించాలని కోరుకుంటారు. ఈ వాక్యము కోసం వాళ్ళు కనిపెట్టుకుని ఉంటారు. ఆ వాక్యము, దేవుడిచ్చిన వాక్యం కొరకు వాళ్ళు వేచి ఉంటారు. ఇటువంటి వారు నేల ఏంటంటే మంచి నేల అంట. దాన్ని అంగీకరిస్తారు. చూడండి, అబ్రాహాముకు పిల్లలు పుట్టలేదు, వయసు అయిపోతుంది, ఇంకేం పుడతారు. దేవుని వాక్యాన్ని అబ్రాహాం ఏం చేశాడు? గ్రహించాడు, అంగీకరించాడు, విశ్వాసం ఉంచాడు, సహించాడు, ఆ వాగ్దానాన్ని నమ్మాడు. హల్లెలూయా. కాబట్టి ఏమైంది? ఆ వాక్యము, ఆ వాగ్దానము అబ్రహాం జీవితంలో ఏమైంది? ఒక ఫలంగా మారింది. హల్లెలూయా. ముందు వాక్యాన్ని ఏం చేయాలా? అంగీకరించాలా. విని ఆ వాక్యాన్ని అంగీకరించినప్పుడు, ఆ వాక్యమును నువ్వు ధ్యానించినప్పుడు అందులో ఉండేటువంటి మర్మము నీకు బయలుపరచబడుతుంది. ఆ మర్మము ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో అప్పుడు ఆ వాక్యం ఏమవుతుంది తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఫలాలు ఇస్తానే ఉంటది. హల్లెలూయా. చెప్పండి, పరిశుద్ధాత్మ ద్వారా నాకు ఫలాలు ఇస్తూనే ఉంటది అని చెప్పండి. సో ఆ వాక్యం విన్నప్పుడు నువ్వు ఎదుగుతా ఉంటావు. ఆ వాక్యం వినగానే నీలో ఆత్మలో ఎదుగుతా ఉంటావు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నావు అనుకోండి, నీది మంచి నేల కాదని అర్థం చేసుకోవాలా. వాక్యం వినగానే నీలో ఫలాలు కనపడాలా. ఆ వాక్యం ద్వారా నువ్వు ఏం ఫలించావు, ఏం ఫలాలు పొందుకున్నావు అనేది ఇంపార్టెంట్. వాక్యం ఏమైంది? జీవమై ఉంది. ఈ జీవం ఏమైంది? మనిషికి వెలుగై ఉంది. కాబట్టి ఈ వాక్యం నీకేమిస్తుంది? వెలుగుని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది, అన్నిటినీ ఇస్తుంది అంట ఈ వాక్యం. అందుకే ఈ వాక్యం ద్వారా నువ్వేం చేయాలా? 30 ఫలించు, 60 100 ఫలించే వాక్యం దేవుడు. అందుకే ఫలము చూడాలి. వాక్యం విన్నప్పుడు ఈ వాక్యం నాలో ఫలించిందా లేదా? ఈ వాక్యం నేను విన్నాను, ఎదుగుతుందా, మొలకెత్తుతుందా, ఎదుగుతుందా? ఈ వాక్యం నాలో పెరుగుతుందా, ఫలాలు వస్తున్నాయా లేదో అని చూడాలా. ఈరోజు విన్న వాక్యం రేపు ఇంకో వాక్యం, విన్న వాక్యమే పక్కన పెట్టావు, దుష్టుడు ఎత్తుకొని పోతాడు. అందుకే విన్న వాక్యము నీలో ఏమవుతుంది, విన్న వాక్యము ఎలాగ నీలో చిగురుస్తుందా, మొలకెత్తుతుందా, ఎదుగుతుందా లేదా అని చూసుకోవాలా. అందుకే ఈ వాక్యమును మనము ఎలా తెలుసుకోవాలంటే, ఫలించాలంటే ఈ వాక్యం ద్వారా నేను ఏం చేయాలి, ఈ వాక్యం నాలో ఎంతగా ఫలిస్తుందో తెలుసుకోవాలా. వాక్యం విని వెళ్ళిపోవడం కాదు. అందుకే చాలా మంది దేవుని యొద్దకు వచ్చి వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ సూచక్రియలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ రొట్టెలు భుజిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అలాంటి వారుగా మనం ఉండకుండా అది విన్న ప్రతి వాక్యము నీలో ఫలాలు పొందుకునే విధంగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనకి ఇచ్చును గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. వాక్యం వింటున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం. వాక్యం వింటున్నాం కానీ ఆ వాక్యం మనల్ని అయా ప్రభా మర్మాలతో కూడినటువంటి వాక్యాలు మాకు బయలుపరుచుతాయినా. నీ వాక్యం ఎంత గొప్పది నాయన తండ్రి. ఆ వాక్యం మనలో ముళ్ళ పొదలు ఉన్నాయి, రాతి పొదలు ఉన్నాయి, త్రోవ పక్కన పడినటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం ప్రభా. వాటిలోంచి మమ్మల్ని తప్పించి మంచి నేలగా మా హృదయాన్ని చెయ్యండి, మా విశ్వాసాన్ని చెయ్యండి, మా జీవితాన్ని చెయ్యండి నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు విన్న వాక్యము ద్వారా మేము ఫలించాలయ్యా, 100 ఫలించాలి నాయన తండ్రి. విన్న వాక్యము నిష్ప్రయోజనం కాకుండా మమ్మల్ని నడిపించండి. విన్న ప్రతి వాక్యము నాయన తండ్రి మాలో అణిచివేయడానికి బడి లేదు. వాక్యము చిగురించాలి నాయన. ఈ వాక్యము మొలకెత్తాలి, ఈ వాక్యము ఎదగాలి, ఎదిగి ఫలాలు ఇచ్చే విధంగా మా హృదయాన్ని చేయమని మమ్మల్ని నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.